వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో గ్రామాలలో వారికి మాత్రం రేషన్ కార్డ్ కట్ చేసే అవకాశం ఉంది. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 30 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. సో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలంటే పాత రేషన్ కార్డులు అందులో లబ్ధిదారులు ఎవరు ఉన్నారు, సో ఎవరికి కరెక్ట్ గా రేషన్ అందుతుందనే విషయాలు గుర్తించి ఎవరైతే రేషన్ తీసుకోవట్లేదో, లేకపోతే రేషన్ కార్డు అవసరం లేని వాళ్ళు ఉన్నారో, లేకపోతే అప్పుడు మధ్యతరగతి ఉండి ఇప్పుడు కొంతమందికి అప్డేట్ అంటే అయ్యారు, సో వారికి మాత్రం రేషన్ కార్డు కట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. స్థానిక సంస్థల స్థానిక ఎన్నికల తర్వాత అనర్హుల వేరువేత రేషన్ కార్డులపై ఇంటింటి పరిశీలన. జిల్లాకు 2.20 లక్షల పేర్లతో జాబితా. పక్షం రోజులుగా వివరాలు సేకరిస్తున్న సిబ్బంది తొలుత మరణించిన అందుబాటులో లేని వారి పేర్లు తొలగింపు. సో మొదటగా రేషన్ కార్డులు ఇప్పుడు కొత్త వారికి ఇవ్వాలంటే పాత వారికి తొలగించాలి. అందుట్లో 10 సంవత్సరాలలో ఎవరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, పాత రేషన్ కార్డుల మీదనే నడిచిందని చెప్పేసి, అలాగే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా రేవంత్ సర్కార్ ప్రకటించింది. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రకటించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ రేషన్ కార్డులు ఎవరెవరికి తొలగిస్తారు అన్న దానిపైన కూడా మాట్లాడారు. దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించారు. సో జిల్లాకు 2.20 లక్షల పేర్లతో జాబితా. వారం రోజులుగా వివరాలు సేకరిస్తున్నారంట. తొలుత ఎవరైనా మరణించినా అలాగే అందుబాటులో లేని పేర్లని తొలగించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఆ తర్వాత ధనవంతుల రేషన్ కార్డులు కూడా కట్ చేసే అవకాశం ఉంది. అండ్ ప్రభుత్వంపై తగ్గనున్న దాదాపుగా 500 కోట్ల భారం అనేది ప్రభుత్వం పైన తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రావడం ద్వారా కూడా చాలా మంది గ్రామాలలో ఈరోజు కార్లలో వచ్చి కూడా రేషన్ తీసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రేషన్ కార్డు ఏంటి, పేదవారికి మధ్య తరగతి దిగువగా ఉన్న వారికి రేషన్ కార్డులు అవసరం. మరి కార్లలో వచ్చి కూడా రేషన్ కార్డు తీసుకునే వాళ్ళకి రేషన్ అయితే అవసరం లేదు. దానికి సంబంధించి కూడా అధికారులు గ్రామ స్థాయిలో చర్చలు పెడుతున్నారు. అలాగే ఎవరు అర్హులు అనర్హులు అని చూసి కట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో రేషన్ లబ్ధిదారులు అనర్హుల ఏరివేతపై రాష్ట్ర పౌర సరఫరా శాఖ దృష్టి పెట్టింది. గత 10 ఏళ్లలో ఎంతో మంది యువకులు ఉన్నత విద్యా ఉద్యోగాల కోసం విదేశాల్లో వెళ్లారు, కరెక్టే. ఎంతో మంది మరణించారు. అయితే వారి పేర్లు తొలగించకపోవడంతో ఇప్పటికీ రేషన్ పంపిణీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు పౌర సరఫరా శాఖ సిద్ధమైంది. సుమారు 2.20 లక్షల పేరుతో ఒక జాబితాను ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాకు పంపించినట్లు తెలిసింది. వివరాలు సేకరించి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. దీంతో కార్డులో పేరుండి అందుబాటులో లేని మరణించిన వారి పేర్లు తొలగించేందుకు సిబ్బంది పక్షం రోజులుగా ఇంటింటి పనిషిలో చేస్తున్నారు. అలాంటి వారి పేర్లు తొలగించిన తర్వాత ధనవంతుల కార్డులను కత్తిరించాలని చెప్పేసి చూస్తున్నారు. అలాగే అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి రేషన్ కార్డు, ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, వేరే ఇంటికి రావడం అనేది జరుగుతుంది. సో అక్కడ రేషన్ వస్తుంది, ఇక్కడ రేషన్ వస్తుంది. సో అక్కడ కట్ చేసిన తర్వాతనే ఇక్కడ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కొంతమంది ఇక్కడ అంటే రేషన్ కార్డు తీసుకొని ఇప్పుడు ఉన్నత విద్యాల కోసం అమెరికా వెళ్తారు, అయినప్పటికీ ఇక్కడ రేషన్ కార్డులో వారి పేరు మీద రేషన్ తీసుకుంటూనే ఉంటారు. సో ఇవన్నీ కట్టడి చేస్తే ప్రభుత్వానికి దాదాపుగా 500 కోట్ల రూపాయలు లాభం చేకూర్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనిపైన రేవంత్ సర్కార్ మాత్రం అంటే కొత్తవి ఇవ్వాలంటే పాతవి కట్ చేయాలి అనే నినాదంతో వస్తున్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత చాలా మందికి రేషన్ కట్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు వివరాలని కరెక్ట్ గా చెప్తే మీ రేషన్ కార్డ్ అనేది ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.